లేకపోతే మామూలుగా అంతా అబ్సల్యూట్లీ బాగానే ఉంది, ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటే మీరు చేయగలిగినవి ఏంటి అంటే అడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఉండాలి. అంటే అట్లీస్ట్ 2.5-3 లీటర్స్ పర్ డే. తక్కువగా తాగితే వచ్చే ఇబ్బందులు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడం, తర్వాత యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, వీటి వల్ల దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్ ఉంటే దానికి సంబంధించిన డైటరీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. డయాబెటీస్ని విత్ ఇన్ కంట్రోల్, అంటే HbA1c అన్నది ఒక పరీక్ష చేస్తారు ఎవ్రీ 3 monthsకి. మనకి షుగర్ ఎలా ఉంది, కంట్రోల్లో ఉందా లేదా అని చెప్తుంది. అది దట్ షుడ్ బి అట్లీస్ట్ లెస్ దాన్ 7. తర్వాత ఎక్సర్సైజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఒబెసిటీ తగ్గుతుంది. దానివల్ల వచ్చే సెకండరీ స్ట్రెయిన్ ఆఫ్ ద కిడ్నీస్ రెడ్యూస్ అవుతుంది. తర్వాత బీపీ కంట్రోల్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. తగ్గ మందులు ఏవైతే ఉన్నాయో అవి వాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని అది కంట్రోల్లో ఉంది అని తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని రకాల మందులు, ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్, లైక్ నాన్ స్టెరాయిడల్స్ అంటారు, ఎసిక్లోఫెనాక్, ఐప్లాక్, తర్వాత ఐబుప్రోఫెన్, ఇలాంటివి అప్పుడప్పుడు వాడడంలో తప్పలేదు. కానీ ఎక్కువ రోజులు ఎక్కువగా వాడటం కిడ్నీ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా ఈ ప్రికాషన్స్ తీసుకోవడం విల్ హెల్ప్ someone to not develop a kidney.